వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి సర్వీస్ పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులైన ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం అందించే ఒక అత్యున్నతమైన ఆర్థిక వెసులుబాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. దీని గురించి ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన ఉండటం ఎంతో అవసరం. సాధారణంగా మనిషికి వయసు పెరిగే కొద్దీ అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం సహజమే. దీనివల్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అదే సమయంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా భారమవుతుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధ పెన్షనర్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన వారికి మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వారి ప్రాథమిక పెన్షన్‌పై అదనపు శాతాన్ని జోడిస్తుంది. దీనిని మనం సాంకేతిక పరిభాషలో ఏక్యూపీ అని పిలుస్తాము. అసలు ఈ ఏక్యూపీ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనే విషయాన్ని మనం లోతుగా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత మొత్తంలో వార్షిక ఇంక్రిమెంట్ లభిస్తుంది. దీనివల్ల వారి వేతనం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కానీ పెన్షన్ పొందే వారికి అటువంటి వార్షిక ఇంక్రిమెంట్లు ఉండవు. వారికి కేవలం 5 ఏళ్లకోసారి వచ్చే పే రివిజన్ కమిషన్ ద్వారా మాత్రమే పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒకే హోదాలో గతంలో రిటైర్ అయిన పాత పెన్షనర్లకు, ఇప్పుడు రిటైర్ అవుతున్న కొత్త వారికి మధ్య పెన్షన్ మొత్తంలో భారీ వ్యత్యాసం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే కొత్తగా రిటైర్ అయిన వారి బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి మరియు వయసు మళ్లిన కాలంలో పెన్షనర్ల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక అదనపు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి ఏక్యూపీ శాతాలను వయసు వారీగా గమనిస్తే పెన్షనర్లకు వచ్చే అదనపు లబ్ధి ఎంత అనేది స్పష్టమవుతుంది. పెన్షనర్లకు 70 సంవత్సరాల వయసు పూర్తి కాగానే వారి ప్రాథమిక పెన్షన్‌లో 7% అదనంగా లభిస్తుంది. అలాగే 75 సంవత్సరాలు నిండిన వారికి 12%, 80 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి 20%, 85 ఏళ్లు దాటిన వారికి 25%, 90 ఏళ్లు నిండిన వారికి 30%, 95 ఏళ్లు దాటిన వారికి 35% మరియు 100 సంవత్సరాలు నిండిన 100 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్న వారికి ఆహ్, 50% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. అంటే 100 సంవత్సరాలు దాటిన వారికి వారి బేసిక్ పెన్షన్‌లో సగం వంతు అదనంగా అయితే లభిస్తుందన్నమాట. ఇది వారి జీవిత సంధ్యలో ప్రభుత్వం ఇచ్చే గొప్ప గౌరవంగా భావించవచ్చు. అయితే ఈ ఏక్యూపీ లెక్కింపు విషయంలో పెన్షనర్లలో ఒక చిన్నపాటి గందరగోళం నెలకొని ఉంది. దానిని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాము. చాలామంది ఏమనుకుంటారంటే 70 ఏళ్ళకొచ్చే 7% మరియు 75 ఏళ్ళకొచ్చే 12% రెండూ కలిపి మొత్తం 19% అదనపు పెన్షన్ వస్తుందని పొరపడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇది స్లాబ్ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే ఒక పెన్షనర్ 75 ఏళ్ళు చేరుకోగానే పెన్షనర్ అంతకుముందు ఉన్న 7% అదనపు పెన్షన్ నిలిచిపోయి దాని స్థానంలో 12% అనేది అమలవుతుందనమాట. ఇది ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు వెళ్ళడం లాంటిదే తప్ప, అన్ని శాతాలను ఒకదానికొకటి కలపడం కాదు అనే విషయాన్ని పెన్షనర్లు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీపై కరువు భత్యం, డీఏ, టీఆర్ వర్తిస్తుందా అంటే అనే సందేహం అందరిలో ఉంటుంది. మరి దీనికి సమాధానంగా అవును, వర్తిస్తుందండి. ప్రభుత్వం చెల్లించే ఏక్యూపీ మొత్తంపై కూడా డీఆర్ అనేది వర్తిస్తుంది. కానీ పీఆర్సీ రాకముందు ప్రభుత్వం ప్రకటించే మధ్యంతర భృతి మాత్రం ఈ మధ్యంతర భృతి ఐఆర్‌కి మాత్రం ఈ యొక్క డీఆర్ అనేది లభించదు. ఏక్యూపీ అనేది వర్తించదనమాట. ఈ విషయాన్ని పెన్షనర్స్ గమనించాలి. ఈ ఏక్యూపీ మొత్తాన్ని బేసిక్ పెన్షన్‌లో కలిపి చూపించకుండా పెన్షన్ స్లిప్‌లలో వేరుగా ఒక ప్రత్యేక కాలంలో చూపిస్తారు. దీనివల్ల పెన్షనర్లకు తన అసలు పెన్షన్ ఎంత మరియు అదనంగా వస్తున్నటువంటి ఏక్యూపీ ఎంత అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంటుంది. దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక పెన్షనర్ యొక్క ప్రాథమిక పెన్షన్ రూ. 20,000 అనుకుందాం. అతనికి ఇప్పుడు 80 సంవత్సరాల వయసు నిండింది. నిబంధనల ప్రకారంగా 80 ఏళ్లు నిండిన వారికి ఏక్యూపీ 20% లభిస్తుంది. అప్పుడు లెక్కింపు ఇలా ఉంటుంది. 20,000లో 20% అంటే రూ. 4,000 అదనంగా పెన్షన్ అనేది లభిస్తుంది.
సో, మరిప్పుడు ఆ పెన్షనర్ పొందే మొత్తం ప్రాథమిక పెన్షన్ ఎంతవుతుందంటే రూ. 24,000 అవుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వము ఆ సమయంలో నిర్ణయించిన డీఆర్ శాతం కూడా ఈ మొత్తం రూ. 24,000 పైన లెక్కించి చెల్లిస్తారు. దీనివల్ల పెన్షనర్ చేతికి అందే నికర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మరి ఈ యొక్క ఏక్యూపీ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనే అంశం కూడా చాలా కీలకమైనది. ఒక పెన్షనర్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అతను 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఈ అదనపు పెన్షన్ అనేది వర్తిస్తుంది. దీనిని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అయితే చూద్దాం. ఒక పెన్షనర్ తన 70వ ఏట పుట్టినరోజున ఏప్రిల్ 30వ తేదీ జరుపుకున్నాడనుకుందాము. నిబంధన ప్రకారం అతనికి ఏప్రిల్ నెలలోనే 70 ఏళ్ళు నిండాయి కాబట్టి, ఏప్రిల్ నెల మొదటి రోజు నుండే అతనికి ఏక్యూపీ అనేది వస్తుంది. ఆ నెలనే వస్తుంది. అంటే పుట్టినరోజు నెల చివరిలో ఉన్నప్పటికీ, ఆ నెల మొత్తానికి ప్రయోజనాన్ని అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది పెన్షనర్లకు లభించే ఒక గొప్ప వెసులుబాటు. ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అంశం గూడా చర్చించుకోవాలి. అదేంటంటే, మనము ఎవరైనా ఎంప్లాయీ రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళు కమ్యుటేషన్ చేసుకోవచ్చనమాట. కమ్యుటేషన్ చేసుకుంటే ఒక 40% వరకు గరిష్టంగా కమ్యూట్ చేసుకోవచ్చు. మనము మనకొచ్చే పెన్షన్ 10,000 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం రూ. 4,000 కమ్యుటేషన్ చేసుకోవచ్చు. మరి ఈ రూ. 4,000 కమ్యుటేషన్ చేసుకోవడం వల్ల మనకు ఏక మొత్తంలో డబ్బు ఎంతైతే వస్తుందో మన ఏజ్‌ని బట్టి స్లాబ్‌లో ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ముందే ఇచ్చేస్తారు. తర్వాత 15 ఏళ్ల పాటు ఈ రూ. 4,000 ప్రభుత్వము బేసిక్ పెన్షన్‌లో కోత విధిస్తుందనమాట. మన బేసిక్ పెన్షన్‌లో. మరి ఇక్కడ రూ. 10,000 కాస్త రూ. 6,000 అవుతాయి కదా! బేసిక్ పెన్షన్ అంటే అవును. కానీ ఈ డీఆర్ మాత్రం మొత్తం రూ. 10,000కైతే వర్తిస్తుందనమాట. సో, కమ్యూట్ చేసుకున్నా సరే, ఆ కమ్యూట్ చేసుకున్న అమౌంట్‌కి కూడా డీఆర్ అనేది వర్తిస్తుంది. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి డీఆర్ వర్తిస్తుంది. సో, మొత్తం ఇవంతా గూడా డీఆర్ అనేది వర్తిస్తుందనమాట. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కేవలం సర్వీస్ పెన్షనర్లకు మాత్రమే కాదు, వారి మరణాంతరం పొందే ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందనమాట. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారి ఏజ్‌ని బట్టి. ఫ్యామిలీ పెన్షనర్లు కూడా వారి వయసు ఆధారంగా ఈ స్లాబ్‌ల ప్రకారంగా అదనపు పెన్షన్ పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సాంకేతిక సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమంది పెన్షనర్ల లేదా ఫ్యామిలీ పెన్షనర్ల పెన్షన్ పేమెంట్ పీపీఓ పత్రాల్లో వారి పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవచ్చు. అటువంటప్పుడు వయసు 70 దాటిన సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఏక్యూపీని గుర్తించదు. మరి దీనివల్ల వారికి రావాల్సిన అదనపు సొమ్మనేది నిలిచిపోయే ప్రమాదం ఉంది. అలా పుట్టిన తేదీ లేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీరు వెంటనే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉన్నటువంటి కార్డ్ తీసుకొని దాంతో పాటుగా ఒకవేళ ఏవి లేకపోతే ప్రభుత్వ వైద్యాధికారిని అంటే సివిల్ సర్జన్ నుండి పొందిన వయసు ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. వీటిని సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టీఓలో అందజేసి మీ పుట్టిన తేదీని రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే అధికారులు మీ రికార్డులను అప్డేట్ చేసి మీకు కూడా రావాల్సిన ఏక్యూపీని పునరుద్ధరిస్తారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పెన్షనర్ తెలుసుకోవడం వల్ల తమకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను సకాలంలో పొందగలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇక మీ వయసు మరియు మీ పెన్షన్ పే స్లిప్స్ ప్రతి నెల చెక్ చేసుకోవడము మర్చిపోకండి. మీకు రావాల్సినవి ఏవున్నా సరే ఖచ్చితంగా యాడ్ అవుతున్నాయా లేదా? ఒకవేళ లేకపోతే అందుకు గల కారణాలను తెలుసుకొని అవసరమైన సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేసినట్లయితే ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. మనకు రావాల్సినటువంటి మన హక్కుగా రావాల్సినటువంటి అమౌంట్ అనేది మన చేతికి అందుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.